అభినయ ఆర్ట్స్ అధ్యక్షులు సిఆర్ రాఘవ తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం సిఆర్ రాఘవ మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టౌన్ హాల్ నందు అభినయ ఆర్ట్స్ దశమ నాటకోత్సవం మరియు పాటలు డ్యాన్స్ పోటీలు జరుగుతుందని, విజేతలకు సీట్లు, సర్టిఫికెట్స్, మెడల్స్ బహుకరింపబడుతుందని, పోటీలో పాల్గొనేవారు ఈ నెల 30వ తేదీ నుండి 4వ తేదీ లోపల అధ్యక్షులు సిఆర్ రాఘవకి ఫోన్ చేయవచ్చని 9440675070 నెంబర్కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి మురళి, దగ్గుపాటి రాధాకృష్ణ, ఎస్ఏ షరీఫ్, మల్లికార్జునరావు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయునిగా రిటైర్ అయ్యి అదేవిధంగా నాటక రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకొని ఇప్పటికీ 88 సంవత్సరాల వయసులో కూడా ఈ నాటక రంగంలో సేవలు అందిస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఈ వయసులో మన నెల్లూరు టౌన్ హాల్లో మే 5వ తేదీన వారు తుఫాను అనే ఒక నాటికను వేయబోతున్నారు. ఈ తుఫాన్ అనేది పులిగొండ రామకృష్ణ గారు రచన చేశారు. ఇది అప్పట్లో నిజంగా ఈ సాంస్కృతిక సృష్టించింది. మరి అలాంటి నాటికను ఈ రోజుల్లో యాక్చువల్గా ఇప్పుడు చెప్తే నాటక రంగానికి అంత ఆదరణ లేదు. ఈ టీవీ రంగం, యూట్యూబ్లని, సోషల్ మీడియా అని వీటన్నిటి మధ్య ఈ నాటక రంగం చాలా దూరం విడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 88 ఏళ్ల యువకుడు ఆ నాటకం ప్రదర్శించడం అనేది నెల్లూరు ఇది చేసుకున్న అదృష్టం చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాటకాలు చూడాలంటే మనం ఎక్కడికో ఉత్తరాదికి వెళ్ళాలి, కానీ అటువంటి నాటికను నెల్లూరులో తుఫాను క్రియేట్ చేసిన ఈ తుఫాన్ని నెల్లూరులో కాదు రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను క్రియేట్ చేసిన ఆ తుఫాన్ నాటికను ఈరోజు మన సిఆర్ రాఘవ్ గారు వేయడం, వారి సహకరిస్తున్న బృందాన్ని కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాం. మరి మే 5వ తేదీన ఈ నాటకాన్ని మనం అందరం టౌన్ హాల్లో చూడబోతున్నాం. ముఖ్యంగా ఆ రోజు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, డ్యాన్సులతో పాటు మరి జ్యోతిరావు పూలే గారి ఒక సంస్మరణ సభను కూడా ఆ వేదిక నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మన నెల్లూరీలు మరి సినిమా రంగంలో మంచి పట్టు సాధించిన మాటల రచయిత ఎం రత్నం గారు, ఆయన వీరి శిష్యులు అని చెప్పడం గర్వకారణంగా ఉంది. ఎందుకంటే దమ్ము మరి ఇలాంటి ఎన్నో సినిమాలకి ఆయన మాటలు రాశారు. మగధీర ఇలాంటి సినిమాలకు పాటలు రాసిన మన నెల్లూరీలు ఆ రోజు నెల్లూరుకి ఈ సభకు రావడం, వారిని ఘనంగా సన్మానించే ఏర్పాట్లు చేస్తున్న రాఘవ్ గారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సిఆర్ రాఘవ, అధ్యక్షులు అభినయ ఆర్ట్స్ నెల్లూరు. ఈ యొక్క సంస్థ 2012వ సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 నాటకోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క నాటకోత్సవం రేపు 5/5/2024 తేదీన టౌన్ హాల్లో ఘనంగా జరపాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆ రోజు మంచి కార్యక్రమాలు ఉంటాయి. వాటిలో మొట్టమొదట పాటల పోటీలు, డ్యాన్స్ పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం మధ్య ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళకి ప్రైజులు కూడా ఉంటాయి. యొక్క పాటల పోటీదారులకి మంచి పోటీలు, వాటిలో షీల్డ్లు, తర్వాత సర్టిఫికేట్లు, పథకాలు కూడా ఇవ్వబడతాయి. తర్వాత సినీ సంగీత విభావాలు కూడా సాయంత్రం జరగద్ది. దాని తర్వాత ఒక ముఖ్యమైనటువంటి నాటిక ఇక్కడ వేయబోతున్నాం. అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి 70 సంవత్సరాల నుంచి అవిరళంగా గొప్పగా ప్రదర్శింపబడినటువంటి నాటిక అది. దాన్ని మళ్ళీ రాఘవ యొక్క అధ్యక్షతన తుఫాన్ నాటిక అనేది అక్కడ ప్రదర్శించబోతున్నాం. దాని తర్వాత కూడా జ్యోతిరావు పూలే సంస్మరణ, ఇంకా చిన్న కార్యక్రమాలు ఉంటాయి. విజేతలకి ప్రైజులు ఉంటాయి. అన్నీ కూడా జరిగిన తర్వాత చాలా గొప్పగా కార్యక్రమం ఉంటుందని అందరినీ మీ మీడియా ద్వారా అందరినీ ప్రజల్ని చైతన్యం చేసి రావాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడుతుంటాం. అసలు నటులకి, నాటకాలకి మాకు మొట్టమొదట తెలుగు వాచిక స్పష్టతే కావాల్సింది. నటుడికి కావాల్సింది ఏంటంటే ఉచ్చారణ. అది కానీ బాగుంటే ఇక వాడు, ఎందుకంటే నటుడు ఎక్కడో నటిస్తూ ఉంటాడు,
చివర్లో కూర్చున్న ప్రేక్షకుడికి కూడా అతని నటన గురించి అర్థమయ్యేలా చేసేది ఒక్క ఉచ్చారణే. అందువల్ల అలా మేము ఆయన నటన్ని చూస్తూ ఆయన ఉచ్చారణ వింటూ ఎంతో గొప్పగా పొంగిపోయేవాడు. అలాంటి మహనీయుడు మన సిఆర్ రాఘవ్ గారు. ఇక ఆయన నిర్వహించే ప్రతి కార్యక్రమం దాదాపు నేను ఒక 5-6 కార్యక్రమాల్ని పాల్గొన్నాను. చక్కగా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు, తర్వాత పోటీలు పెట్టి అందరినీ ఎంతోమంది ఉత్సాహవంతులైన కళాకారులకు బహుమతులు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిచేవారు. ఇలా నేను ఆయన ఈ అభినయ ఆర్ట్స్లో కొన్ని నాటకాలు ప్రదర్శించారు. అది మా బావగారి కామెడీ స్కిట్ ఒకటి, నీ బ్రతుకెంత. ఆ తర్వాత రాఘవ్ గారు రచించిన శృతిలయ, ఇలాంటి నాటికలు నటించడం జరిగింది ఆయన సమాజంలో. ఇక ఈ 5వ తారీఖున మే 5వ తారీఖున ఆయన పెద్ద కార్యక్రమం పెట్టుకొని ఉన్నారు. ఈ తుఫాన్ నాటిక చిన్న నాటికేం కాదండి. ఇంతవరకు ఈ మన ఆంధ్రదేశంలో ప్రతి కళాకారుడు, ప్రతి నటుడు ఎంతో చూసి ఎంతో ఆనందించిన గడియలు ఉన్నాయి. ప్రతి చోట ప్రతి ఊళ్ళో తుఫాన్ నాటిక ప్రదర్శించడం జరిగింది. అటువంటి నాటికని ఎంతో ఇదిగా చేయించాలని ఆయన నన్ను అందులో ఒక పాత్రనిచ్చి నన్ను ఉత్సాహపరుస్తూ నువ్వు తప్పకుండా రావాలా షరీఫ్ అని చెప్పి నన్ను పిలిచి ఇప్పుడు ఆ నాటికలో నటింపజేస్తున్నాడు. ఆయనకి నా ధన్యవాదాలు. అభినయ ఆర్ట్స్ అధినేత సిఆర్ రాఘవ్ గారి ఆధ్వర్యంలో మే నెల 5వ తేదీ నెల్లూరు టౌన్ హాల్ నందు వైభవపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే సాంఘిక నాటకం తుఫాన్ ప్రదర్శితమవుతుంది. అందరూ కూడా నెల్లూరు ప్రేక్షకులు అందరూ కూడా తిరిగి నాటక రంగానికి పూర్వ వైభవం చేకూర్చాల్సిందిగా ఎన్నో ఏళ్లుగా 70 సంవత్సరాల క్రితం దాన్ని రూపకల్పన చేసి మిక్కిలి ప్రజాదరణ పొందినటువంటి ఈ నాటకాన్ని ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులందరూ కూడా వీక్షించి నాటక రంగ నిర్వాహకులకు, కళాకారులకు, కళాభిమానులందరికీ కూడా ఒక ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందజేయాల్సిందిగా పదే మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. అలాగే ఆ రోజు మే నెల 5వ తేదీ పురమందిరంలో ఔత్సాహిక కళాకారులందరూ కూడా అవకాశం కల్పిస్తున్నాం. పాటలు, నృత్య పోటీలు ఇవన్నీ కూడా నిర్వహించి విజేతలకు విలువైన బహుమతుల్ని, ప్రశంసా పత్రాలు ఇవన్నీ కూడా ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుకరించబడతాయి. దయచేసి అందరూ కూడా గాయకులు కావచ్చు, అలాగే నృత్య కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన నెల్లూరు జిల్లా వాస్తవ్యులు, తెలుగు సినీ రంగ మాటల రచయిత అయినటువంటి రత్నం గారికి కూడా ఘన సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాలకు విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా మరీ అభ్యర్థిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.